కొంచెం లేట్ అయిన దాటిని 15 నెలలకే ఓ రోజు ఒక దిక్కు మాట్లాడుతున్నారు, ఓ రోజు ఒక దిక్కు మాట్లాడుతున్నారు మధ్యలో కూర్చొని. సరే ఏదేదైనా కానివ్వండి అధ్యక్ష, మేము అడిగేది ఒకటి అధ్యక్ష, ల్యాండ్స్ గతంలో కబ్జాలు పెట్టినవి బయటికి తీయండి అని గతంలో కూడా నేను మాట్లాడిన అధ్యక్ష. మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా, పార్టీ కార్యాలయాల కోసమో కబ్జాలు పెట్టి 10 ఏళ్లకెళ్ళి 8 నుంచి 9 ఏళ్లకెళ్ళి సుమారు హౌస్ ట్యాక్స్ కూడా కట్టకుండా ఆక్యుపై చేసుకొని ఇల్లీగల్గా ఇంటి నెంబర్ లేదు, కరెంటుకు ఇది లేదు, ఏది లేకుండా కబ్జాలు పెట్టి ఇప్పుడంటే ల్యాండ్స్ అమ్ముతాను గవర్నమెంట్ చేసిన అప్పులకు గిప్పులకు కట్టడానికో ప్రభుత్వానికి ఉపయోగపడే విధంగా ఏదో చేద్దామని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తుంటే దాన్ని తప్పులో చూపించుకుంటూ కబ్జాలు పెట్టినవి చేస్తే చాలదు అధ్యక్ష. ఇప్పుడు ఈ అప్పులు క్లియర్ అయితే అన్ని కబ్జాలు ఉన్నాయి, వాటిని బయటికి తీయమని అడుగుతున్నాం అధ్యక్ష. మేము మీ ద్వారా ఎంత భయంకరమైన నిజాలు ఉన్నాయంటే కన్స్యూమర్ నేమ్ అధ్యక్ష కబ్జాలు పెట్టిన మీ దగ్గర నేను తీయమనేది ఎక్కడి నుంచో కాదు. మేమేం అడిగేది ఒకటి అధ్యక్ష, కన్స్యూమర్ నేమ్ బీఆర్ఎస్, ఫాదర్ నేమ్ టీఆర్ఎస్. ఇదేంది అధ్యక్ష? ఇన్ని పెట్టినాయి ఎంక్వైరీ చేసి తీయమంటే ఎందుకు తీయలేకపోతాన్రు? ఎందుకు 0 అని అడుగుతున్నాం? 0 అన్నిటికీ అడగవచ్చు, ఆ మాత్రం తెలియకపోతే ఎట్లా అధ్యక్ష? మేము అడిగేది ఒకటి అధ్యక్ష, ఈ కబ్జాలు పెట్టిన వాటిని బయటికి తీయమంటున్నాం. మూడోది అధ్యక్ష మాకు అందుకే అధ్యక్ష కంక్లూడ్ చేస్తారు 2 నిమిషాలు అధ్యక్ష. మాకు అందుకే 125 ఏళ్ల చరిత్ర ఉన్నది కాంగ్రెస్ పార్టీకి. ఇన్నేళ్ళు ఏం చేసిండు అంటున్నారు. మాకు పేపర్ లేదు, ఛానల్ లేదు. మేము ఇట్లా కబ్జాలు పెడితే మేము పేపర్లు ఛానళ్ళు పెట్టుకుంటాం అధ్యక్ష. మా కర్మాది, మేము ఆ పనులు చేయలే. ఇంకోటి అధ్యక్ష, అందుకే అధ్యక్ష నిన్న మొన్న వచ్చిన పార్టీలకు కూడా ఇవన్నీ ఉన్నాయి, పేపర్లు ఛానళ్ళు. మాకు లేదు అంటే మా దౌర్భాగ్యం అది. మేము ఇంకొకటి అడుగుతాను అధ్యక్ష, ఈ బెట్టింగ్స్ యాప్స్ కానివ్వండి, వరంగల్లో చిట్ ఫండ్స్ కానివ్వండి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చిట్ ఫండ్స్ కానివ్వండి, గత ప్రభుత్వంలో వెలిసినటువంటి దుకాణాలు కానివ్వండి, వాటిని రూపుమాపటానికి చర్యలు తీసుకుంటున్నారు. కానీ ఇంకా డెప్త్గా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. ఎన్నో కుటుంబాలు ఎన్నో ఆత్మహత్యలు చేసుకుంటాయి అధ్యక్ష. వాటి మీద వీళ్ళందరూ మళ్ళీ వీళ్ళే మాట్లాడతారు, వీళ్ళే చేస్తారు. బొంగులే పెద్దగా ఉన్నాయి అంటాడు, జాగలు పెద్దగా ఉన్నాయి. ఆయనకే ఉన్నాయాడ, మాకెక్కడనే అధ్యక్ష? బొంగులున్నోళ్ళు జాగలున్నోళ్ళే మాకు ఏడబెట్టుకోవాలంటే మేము ఏడబెట్టుకోవాలి అధ్యక్ష? ఇవన్నీ చేసిన పాపాలను మేము అడుగుతున్నాం అధ్యక్ష. మేము ఎక్కడనో వాళ్ళని వీళ్ళని అభియోగించాలనో లేకపోతే ఒకరి మీద వ్యక్తిగతంగా మాట్లాడాలని కాదు అధ్యక్ష. ఇవి మాకు వాస్తవాలు జరిగిన వాటిని మాట్లాడితే మాట్లాడనీయకుండా లొల్ల మాట్లాడుతున్నారు. అదే మేము మాట్లాడినప్పుడు కామ్గా కూర్చోలే, వాళ్ళు మాట్లాడినప్పుడు ఈయన ఓపికే లేదు. మీకేదో ఉంటే ఒక్కటి అధ్యక్ష, ఇప్పుడు నేను చెప్పింది అట్లే. నేను రేపు మీకు పొద్దుగాల ఇన్ఫర్మేషన్ యాక్ట్ వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు పట్టుకొచ్చినాయి మీ ముందాడ పెడతా. ఒకవేళ ఈ కబ్జాలు జరగలేదు అంటే ముక్కు నెలకు రాసి రేపు పొద్దుగాల రాజీనామా చేసి పోతా అధ్యక్ష. వాళ్ళు దానికి కట్టుబడి ఉంటారు, అడగండి. దానికి జవాబు దొరకదు. నేను లాస్ట్ టైం కూడా అడిగిన అధ్యక్ష, లాస్ట్ టైం కూడా నాకు ఇక్కడికి వెళ్ళి ఇంకా మా రెవెన్యూ మినిస్టర్ కానీ ఇక్కడ కానీ ఇంకా నాకు దీని మీద ఏమంటారంటే, మేము ఏదైనా తీసుకుంటే సింపతి పొందుతారు వాళ్ళు, ఇంకేదో పొందుతారు, ఇంకేం రోజులు భయపడతాం అధ్యక్ష. దయచేసి మేము ఇప్పుడు అడిగిన వాటిని ఏదో ఇది కాకుండా వీటి మీద గవర్నమెంట్ కబ్జా తీసుకోవాలి, పొజిషన్ తీసుకోవాలి, లేదా వాటిని డిస్పెటల్ చేయాలి. వీళ్ళు ఏదో ఇది చేస్తారు అది చేస్తారని భయపడుకుంటూ ఉంటే మా మీద పెట్టిన కేసులకు ఫైనల్ కంక్లూడ్ చేస్తాను అయ్య గారు. మేమేమంటాను అయ్య గారు, మాకు మా మీద పెట్టిన సరిగ్గా మైకిస్తే ఏం మాట్లాడో తెలియదు, ఓ కొడతా అంటాడు. మేము అడిగేది ఒకటే మరి ఇప్పుడు ఏంటిదన్నా, ఇప్పుడు మేము మాట్లాడుతుంటే ఇది మేము ఒకటి అడుగుతున్నాం అధ్యక్ష. మీ ద్వారా మేము ఒకటే అడుగుతున్నాం, ఈ కబ్జాలు పెట్టినవి ఎప్పటిలోగా తీసుకుంటారు, ఎప్పటిలోగా ఆక్యుపై చేసుకుంటారు? రెండోది వాటి మీద చర్యలు ఎప్పుడు తీసుకుంటారు? లేదంటారా రేపు పొద్దుగాల మీకు డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తా విత్ ఎవిడెన్సెస్ విత్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ వాళ్ళ గవర్నమెంట్కి, దాని మీద యాక్షన్ తీసుకోమని చెప్తున్నాను.